వెల్కమ్ టు బిగ్ స్టోరీ. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికి అదే పరిస్థితి, అదే దుస్థితి. నేడు రేపు అంటూ రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. పాలకులు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. సర్కారీ ఆసుపత్రుల తలరాతలు మాత్రం మారడం లేదు. వాటికి పట్టిన రోగం కుదురుకోవడం లేదు. కనుచూపు మేరలో కూడా కుదురుపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ ఆసుపత్రిని చూసినా అదే రూపం. మసిగొట్టుకుపోయిన గోడలు, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు, తుప్పలు మొలిచిన పరిసరాలు, చెత్త కుప్పను తలపించే ఆవరణ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసుపత్రులకే రోగం వచ్చిందా అన్నట్టు దర్శనమిస్తుంటాయి. ప్రజలకు మెరుగైన వైద్యం కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి. పాలకులు పదే పదే చెబుతున్న మాట ఇది. కానీ వాళ్ళు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదనడానికి నేటికి దయనీయంగా ఉన్న దవాఖానాలే నిదర్శనం. కార్పొరేట్ వైద్యం దేవుడెరక. సర్కారీ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలకు కూడా దిక్కులేదు. వైద్యుల కొరత సరే, కానీ అమెరికా వంటి దేశాల్లో మాత్రం ప్రతి 1000 మందికి ఓ వైద్యుడు చొప్పున ఉంటే మన దేశంలో మాత్రం ఆ సంఖ్య 1,00,000 పైనే. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. ఇక్కడ గత 3 ఏళ్లుగా ఖాళీల కొరత వేధిస్తోంది. పనిచేస్తున్న వైద్యులు కూడా అందుబాటులో ఉండరు. 2008లో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు కావడంతో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా వాసులు సంబరపడిపోయారు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 2012 జనవరిలో మెడికల్ కాలేజ్లో పోస్టుల భర్తీ చేయాలని 150 జీవో విడుదలైంది. కానీ ఇప్పటికీ ఆ పని జరగలేదు. పైగా ఈ కాలేజ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే జిల్లా ఆసుపత్రిలో రోగుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ఇందులో 500 పడకలు, 650 మంది అవుట్ పేషెంట్లు, 260కి పైగా ఇన్ పేషెంట్లతో నిత్యం రద్దీగా ఉంది. కానీ వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం పెరగడం లేదు. 2012లో 150 జీవో విడుదల కాగా నాన్ క్లినికల్ విభాగంలో 107, క్లినికల్ విభాగంలో 455, ప్రిన్సిపల్ విభాగంలో 50, ఆసుపత్రి సూపరింటెండెంట్ విభాగానికి 189 పోస్టులు మంజూరు చేశారు. ఈ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు. అయినా తరచూ ప్రజా ప్రతినిధులు కాలేజీకి, ఆసుపత్రికి రావడం, పోస్టుల భర్తీపై హామీలు ఇవ్వడం తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మనకు డాక్టర్ రమణి గారు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మనకు ఫైనాన్స్ నుంచి ఒక 54 మందిని స్టాఫ్ను కాంట్రాక్చువల్ పద్ధతి ద్వారా తీసుకోమని చెప్పడం జరిగింది. దానికోసమని కలెక్టర్ గారికి నోట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విభజన విభాగంలో మా దగ్గర నుంచి ఏ స్టాఫ్ వెళ్ళలేరు. మనకు ముఖ్యంగా డెప్యుటేషన్ల కామారెడ్డి నుంచి డెప్యుటేషన్ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రము, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కామారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాళ్ళతోని నిరంతరాయంగా సేవలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంత స్టాఫ్ ఉంటే ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉందని. వైద్య సిబ్బందే కాదు, మిగిలిన విభాగాల పరిస్థితి అదే. 160 మంది స్టాఫ్ నర్సులకు 76 మంది ఉండగా ఫార్మాసిస్టులు 8 మంది పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 110 మందికి 36 మంది అందుబాటులో ఉన్నారు. సిటీ స్కాన్, ఎక్స్రే, ల్యాబ్, ఓపీ విభాగం సిబ్బంది అసలే లేరు. కానీ వీరిని వైద్య విధాన పరిషత్ నుంచి డిప్యూటేషన్పై నెట్టుకొస్తున్నారు. అంతేకాదు స్టెరిలైజేషన్, ల్యాండీ, ఇతర పారామెడికల్ సర్వీస్ విభాగం, మెడికల్ రికార్డ్, పరిపాలనా విభాగాలకు సంబంధించి 189 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ఇంతవరకు ఏ ఒక్కరిని నియమించలేదు. ప్రిన్సిపల్ విభాగానికి చెందిన 50 పోస్టులు మంజూరైనా ఇంతవరకు భర్తీ చేయలేదు. ఇందులో సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ ఫోటోగ్రాఫిక్, ఇతర పారామెడికల్, ఎడ్యుకేషనల్ సెల్, క్లినికల్, నాన్ క్లినికల్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటి వల్ల రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల వార్డు, చిన్నపిల్లలు, ఆర్థోపెటిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో రోగులకు నరకం కనిపిస్తోంది.
ఇవాళ జిల్లా నలుమూలల నుండే కాకుండా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది రోగులు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు వస్తూ ఉంటారు. వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళను చూసేటటువంటి నాదుడు ఇవాళ హాస్పిటల్లో లేకపోవటం మూలంగా వాళ్ళందరూ కూడా పేద ప్రజలు, ఇవాళ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక కష్టాలు పడి ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నిరాశతో వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. లేదు, ఖచ్చితంగా చూయించుకోవాలంటే 2 రోజులు 3 రోజులు పడిగాపులు పడితే తప్ప ఆ డాక్టర్తో చూయించుకునే పరిస్థితి లేదు. ఆయన వస్తాడో రాడో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా డాక్టర్స్ సంఖ్యను పెంచాల్సిందిగా, అదే రకంగా ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా సక్రమంగా పనిలో పెట్టాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చివరికి వార్డు బాయ్లు కూడా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి అత్యవసర సమయంలో వచ్చే బాధితులకు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్లడం, క్లినికల్ విభాగానికి తీసుకువెళ్లడం, వార్డులకు కేటాయించేటప్పుడు రోగిని జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. రోగులకు కట్టుకట్టడంలో సహాయపడుతుంటారు. 210 మంది వార్డు బాయ్లు ఉండాల్సి ఉండగా 21 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రోగులకు నరకం కనిపిస్తోంది. జనరల్ ఆసుపత్రికి 120 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. అంతేకాకుండా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కూడా కేటాయించారు. 86 మందిని కేటాయించగా ఇందులో ప్రస్తుతం 36 మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. చాలా మంది హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరు చాలాసార్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు ప్రొఫెసర్లైతే నెలల తరబడి ఆసుపత్రికి రావడం లేదు. రిజిస్టర్లో మాత్రం సంతకాలుంటున్నాయి. ఫోర్జరీకి పాల్పడుతూ కకృతికి దిగజారుతున్నారు. ఒకరి సంతకాన్ని మరొకరు పెట్టడం, ఒకేసారి అన్ని సంతకాలు చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ రోగుల సంఖ్య పెరుగుతూ అనేక మంది ఆసుపత్రిని వినియోగించుకోవడానికి వస్తున్నా వైద్యుల కొరత ఉంది, స్టాఫ్ కొరత ఉంది, అనేక పరికరాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకున్న పరిస్థితి కూడా లేదు. తగిన సౌకర్యాలు కల్పించే విధంగా ఇప్పటికీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అమలు జరపలేదు. తనిఖీలు చేసినారు, అనేకసార్లు అధికారులు వచ్చి పరిశీలన చేసి వెళ్ళినారు. కానీ ఇప్పటికీ ఆ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా వైద్య కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి అవసరమైనటువంటి తనిఖీలు ఇవన్నీ కూడా పూర్తి చేసినా ఇప్పటికీ తగిన చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ఎనిమిది అంతస్తుల భవనం ఎక్కాలంటే రోగులు, వారి బంధువులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లు, వార్డులు పైన ఉండడంతో రోగులు, బంధువులకు తిప్పలు తప్పడం లేదు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో సర్కారు వైద్యం రోగులకు అందని ద్రాక్షగా మారింది. ఓవైపు అరకొర వైద్యం, మరోవైపు సిబ్బంది కొరత రోగులను వేధిస్తోంది. ఏళ్ల క్రితం నాటి ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆధునిక వైద్య సేవలు మాట దేవుడెరుగు, కనీస వైద్యము కరువే. వైద్యము రామచంద్ర అంటూ అక్కడి జిల్లావాసులు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధర్మాసుపత్రికి వెళితే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం సామాన్యుడిలో సన్నగిల్లుతోంది. వేలకు రాని వైద్యులు, పనిచేయని పరికరాలు, మందుల కొరత, వైద్య నిపుణులు లేక అవస్థలు, వీటికి తోడు కనీసం మౌలిక వస్తువులు కూడా ఉండవు. ఇన్ని సమస్యల నడుమ సగటు రోగికి సరైన వైద్యం దుర్భరంగా మారుతోంది. దేవుడి తర్వాత అంతటి పేరున్నది వైద్యులకే. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. కానీ కాలక్రమంలో దీని అర్థం మారిపోతుంది. ధర్మాసుపత్రుల్లో రోగుల నాడి పట్టి చూసే నాదుడే కరువయ్యాడు. చిత్తూరు
జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోని పోస్టులు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఆధునిక పరికరాలు లేకపోవడం రోగుల పాలిట శాపాలుగా మారాయి. జిల్లాలో 94 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ప్రసవాల కోసం 37 పీహెచ్సీలు 24 గంటలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు 644 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. పేరుకు మాత్రం మండలానికో పీహెచ్సీ పనిచేస్తుంది. వీటిలో 24 గంటల పాటు పనిచేసే పీహెచ్సీలు 37 ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వైద్యులు, సహాయకులు, సాంకేతిక నిపుణుల పోస్టులు భర్తీ కాకపోవడంతో ఆ ప్రభావం రోగులపై చూపుతోంది. జిల్లాలోని 644 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 300కి పైగా ఆసుపత్రులకు పక్కా భవనాలు కూడా లేవు. ఉన్నా 1-2 చోట్ల అత్యవసర వైద్యం కోసం వెళితే అక్కడ సిబ్బంది ఉంటారో లేదో తెలియక రోగులు చాలా వరకు వెళ్లడం మానేశారు. చిన్న సమస్యకు కూడా ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఎక్స్రే పరికరాలు, స్కానింగ్, వీల్ చైర్లు, నెబులైజర్లు లేవు. వారానికి 2 రోజులు ఇతర ఆసుపత్రుల నుంచి తెప్పించి అందుబాటులో ఉంచుతారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కుప్పం, శ్రీకాళహస్తి, మదనపల్లె, చంద్రగిరి, పలమనేరు, నగరి ఏరియా ఆసుపత్రులు, పొంగనూరు, వాయల్పాడు, సత్యవేడు, పీలేరు, పుత్తూరు, చిన్నగొట్టిగల్లు, సదుం, కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు చిత్తూరులో జిల్లా ప్రభుత్వాసుపత్రి ఉన్నాయి. వీటిల్లో రోగులకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి నోచుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 15 ఆసుపత్రుల్లో 114 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరైతే 80 మంది మాత్రమే ఉన్నారు. 34 ఖాళీగా ఉన్నాయి. సివిల్ స్పెషల్ సర్జన్ పోస్టులు 40 మంజూరైతే 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 17 ఖాళీలున్నాయి. 36 ఫార్మాసిస్ట్ పోస్టులకు 17 మంది పనిచేస్తుంటే 19 ఖాళీలున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లది ఇదే పరిస్థితి. 36 పోస్టులకు 8 చోట్లే సిబ్బంది ఉన్నారు. 28 చోట్ల ఖాళీలున్నాయి. ఇక 17 రేడియోగ్రాఫర్ల పోస్టులకు 6 పనిచేస్తుంటే 11 ఖాళీలున్నాయి. రోగులకు ఎక్స్రే తీసేటప్పుడు డార్క్ రూమ్ అసిస్టెంట్లు కీలకం. ఈ విభాగంలో 18 పోస్టులుంటే 17 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, నర్సులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు ఇలా చాలా వరకు ఖాళీలున్నాయి. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో జిల్లాకు మొత్తం 913 పోస్టులు మంజూరైతే 246 ఖాళీలున్నాయి. అంతేకాకుండా 100 మందికి పైగా ఏఎన్ఎంల కొరత ఉంది. 5 ఏళ్లుగా ఈ ఖాళీలు భర్తీకి నోచుకోలేదు. ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తుండటంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 84 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మందుల కొరతతో రోగుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎదురుగా ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులే నిరుపేద రోగులకు దిక్కుగా మారుతున్నాయి. డాక్టర్లు సూచించే మందులు చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండకపోవడంతో ఆర్థికంగా భారమైన విధిలేని పరిస్థితుల్లో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాల్లో నిత్యం వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 24 గంటల ఆసుపత్రులు ఎప్పుడో పడకేశాయి. వీటి కోసం ప్రత్యేకంగా సొంత భవనాలు, క్వార్టర్స్ కూడా నిర్మించిన వైద్యులు ఉండడం లేదు. రకరకాల సాకులు చూపుతూ పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. 24 గంటల ఆసుపత్రులున్న ప్రాంతాల్లో కూడా రోగులు చిన్న సమస్యలకే పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారంటే
అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో అర్థమవుతుంది. 24 గంటల ఆసుపత్రిగా గుర్తింపు ఉన్న చోట కూడా డాక్టర్లు 5-6 గంటలకు మించి ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఏదైనా జరిగినా ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. జన సంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు పేదల ఆసుపత్రుల వైపు దృష్టి సారించకపోవడం నిజంగా బాధాకరం. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కల్తీ పాలు తాగుతూ సతమతమవుతున్నారా? విషపూరిత రసాయనాలతో నిల్వ చేసిన పాలు తాగుతున్నామని బాధపడుతున్నారా? హోటల్ వ్యర్థాలు, బీరు పొట్టు లాంటి పశుదానా ఇవ్వడం ద్వారా సేకరించిన పాలను తాగుతున్నామని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా దేశవాళీ గోవులను సేకరించి సశాస్త్రీయ పశుదానా ఇవ్వడం ద్వారా ఉత్పత్తి చేసిన పాలను ఎలాంటి ప్రాసెస్ లేకుండా పిండిన పాలను పిండినట్లు అందిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భాగ్యనగర్ వాసులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్న చరక డైరీ వారు వినియోగదారుల కోరిక మేరకు ఉత్పత్తులను పెంచి భాగ్యనగర్ వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉత్పత్తులను పంపిణీ చేయడానికి నగరంలోని 150 డివిజన్ల నుంచి డీలర్లను ఆహ్వానిస్తున్నారు. చరక ఉత్పత్తులు, పాలు, నెయ్యి, మజ్జిగ. సంప్రదించాల్సిన నంబర్ 7286842222. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇది అది అని లేదు. ఏ ఆసుపత్రిని చూసినా ఇదే పరిస్థితి. అనంతపురం జిల్లాలో వైద్యులు, ఇతర సిబ్బంది కోసం 6 ఏళ్ల క్రితం జీవో విడుదల చేసినా ఇంతవరకు దిక్కులేదు. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సదుపాయాలు, పరికరాలు ఉన్నా వైద్యులు లేక రోగి ప్రాణం గాల్లో దీపంలా తయారైంది. రాయలసీమలోని మరో ప్రధాన ఆసుపత్రి అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రి. 2010లో 135 మంది వైద్య సిబ్బంది నియామకాల కోసం జీవో నెంబర్ 124 విడుదల చేసింది. 6 ఏళ్ల పూర్తవుతున్నా ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇందులో నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, వార్డు బాయ్లు, ఏఎన్ఎంలు, రక్తనిధి సిబ్బంది ఇలా అన్ని విభాగాల సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీని ప్రభావం రోగులపై పడుతోంది. చాలాసార్లు ఒకే బెడ్పై ఇద్దరిద్దరు రోగుల్ని పడుకోబెట్టి వైద్యం అందించాల్సిన దుస్థితి. వైద్యం అందలేదంటూ రోగులు ఆందోళనకు దిగే పరిస్థితులు తలెత్తుతున్నాయి. 5గురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయలేకపోతున్నామని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. డయాలసిస్ సెంటర్, న్యూరాలజీ, కార్డియాలజీలకు ఇప్పటిదాకా డాక్టర్లే లేరు. జనరల్ ఎండీలే హృద్రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్తే కనీస వైద్యం అందుతుందన్న నమ్మకం పోతోంది. ఎమర్జెన్సీ రోగుల్ని కర్నూలుకు రిఫర్ చేస్తున్నారు, లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడుతున్న కుటుంబాలెన్నో ఉన్నాయి.
ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే పరిపూర్ణమైనటువంటి వైద్యం అందుతుంది అనేటువంటిది. అయితే ఇక్కడ ఇంకా పూర్తిగా డాక్టర్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ నియామకాల్లో కూడా కొన్ని వెళ్తులు ఉన్నాయి. అలాగే మన కొన్ని డిపార్ట్మెంట్స్లో నర్సింగ్ డిపార్ట్మెంట్లో నర్సులు కూడా చాలా షార్టేజ్ ఉన్నారు. అలాగే వాళ్ళ కాంట్రాక్ట్ బేస్లో కాంట్రాక్ట్ వర్కర్స్ని వాళ్ళని మేనేజ్ చేసి కొంచెం పారిశుద్ధ్యం లేకపోతే క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు కూడా వారికి సరైనటువంటి ఇంకా వేతనాలు ఇవ్వడంలో కానీ కొన్ని ఇదిలో పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. రోజుకి 1000 మంది వస్తూ ఉన్నారు. ఇంకా ఫ్లోటింగ్ ఇది ఏంటంటే ఇంచుమించు చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఈ యొక్క మండలాలకు కానీ చాలా సెంటర్గా ఉన్నటువంటి హాస్పిటల్. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంటే పనుల్లో జాప్యం కనబడుతుంది. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంటే ప్రాణాలతో చెలగాటమే. సమయానికి నర్సులు, అవసరమైన డాక్టర్లు అందుబాటులో ఉంటే వైద్యం అందుతుంది. లేదంటే అంతే సంగతులు. ఇదే తూర్పుగోదావరిలోని రాజమండ్రి పెద్దాసుపత్రి పరిస్థితి. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి విచిత్రం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు పరికరాలన్నీ ఉన్నా సిబ్బంది కొరత రోగుల ప్రాణాల మీదకు తెస్తుంది. జిల్లా నలుమూలల నుండి నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. రంపచోడవరం, అడ్డతిగల, మారేడుమిల్లితో పాటు రాష్ట్ర విభజన తరువాత విలీన మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో రోగులు ఇక్కడికే వస్తుంటారు. రోజు ఇంతమంది వస్తున్నారంటే ఈ ఆసుపత్రిని నమ్ముకొని ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎక్స్రే ప్లాంట్, డయాలసిస్ ప్లాంట్, సిటీ స్కాన్ అందుబాటులో ఉన్నాయి. మందుల నిల్వలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. కానీ సిబ్బంది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ యొక్క ట్రబుల్ ఏదైతే స్టాఫ్ షార్టేజ్ అవుతుందో అది ఏనాటి నుంచో ఉంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కొత్త జీవో రావడం వల్ల అవుట్సోర్సింగ్ వాళ్ళని మళ్ళీ పర్మనెంట్ చేయకపోవడం వల్ల ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ఉందో మినిమం వైద్యం అనేది అందించడం. ఎందుకంటే వైద్యం అనేది ప్రజలకు హక్కు, వైద్యం అనేది. అందులోనే ఇక్కడ ఈ ప్రాంతానికి హబ్ అనేది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. కాకినాడ మీద ఇక్కడ కొద్ది ఫెసిలిటీస్ బాగుంటాయని ఒక ఆలోచన. ఇప్పుడు డయాలసిస్ ఎక్విప్మెంట్ ఉంది కానీ యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ లేడంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఏంటంటే వ్యవస్థ ఉంది, దాన్ని ఇంకా కొసమెరుగులు చేసుకుంటూ ఇంకా ప్రజలకి బెటర్ సర్వీస్ ఇచ్చే విధంగా ఉండాలి. ఏజెన్సీలోని పీహెచ్సీలతో పాటు రాజమండ్రి చుట్టుపక్కల పీహెచ్సీల నుంచి కూడా రోగులు ఇక్కడి ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, దేవరపల్లి, పోలవరం తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే వస్తుంటారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల బాధితుల్ని కూడా ఇక్కడికే తరలిస్తుంటారు. స్కానింగ్ మిషన్ ఉన్నా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు వెళ్లి వేలకు వేలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు నివేదికలు పంపామని చెప్పి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కోట్ల రూపాయలతో సమకూర్చిన పరికరాలు పూర్తిగా వినియోగించే సిబ్బంది లేకపోతే ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే. అప్పటి వరకు పేదవాడి ప్రాణం గాలిలో దీపమే. పాలకుల తీరుతో సర్కార్ ఆసుపత్రులపై జనానికి నమ్మకమే పోతుంది. అన్నీ సక్రమంగా ఉన్నా ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా రోగులు వెనుకడుగు వేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. అన్నీ పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. సింగపూర్, మలేషియాలంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్న పాలకులు ప్రభుత్వ ఆసుపత్రులపై ఓసారి దృష్టి సారిస్తే కోట్లాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారు.
ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ 99 టీవీ.